నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పై కొత్తకోట దయాకర్ రెడ్డి ఫైర్. రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. జనగామ జిల్లాలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్న కడియం శ్రీహరి. ఎన్డీఏ సర్కార్ బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పథకాలను రూపొందిస్తుంది. మండిపడ్డ సిపిఐ కార్యవర్గ సభ్యులు ధనంజయ నాయుడు. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. వెల్లడించిన మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి. కరోనా సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసుల పనితీరు బేష్. కొనియాడని ఇన్ఛార్జ్ ఎస్పీ. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేసీఆర్ స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలన్నారు. మహబూబ్నగర్ R&B అతిథి గృహాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లు పండించాలని రైతులపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పంట పండించిన తర్వాత వారికి మద్దతు ధర ఇవ్వకుండా రైస్ మిల్లర్లు దళారుల ఇష్టారాజ్యానికి వదిలేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకుందని మండిపడ్డారు. దాన్ని అర్చించవచ్చు కానీ ఇప్పుడు ఏ అవసరం పడితే ఎన్నికలు వస్తే దాని ప్రకారం పోతూ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పిఆర్సీ ఇస్తా కాబట్టి నివేదిక ఇప్పుడే ఇచ్చినారు. ఇన్నేళ్ళ నుంచి లేదా నువ్వు ప్రామిస్ చేసింది ఎప్పుడు పిఆర్సీ ఉద్యమ సభలో ప్రామిస్ చేస్తుంది, మధ్యలో అసెంబ్లీలో ప్రామిస్ చేసి బహిరంగ సభలో ప్రామిస్ చేస్తుంది. 1265 మంది బలిదానాల మీద నిలబడ్డాయి తెలంగాణలో. ఆ 1265 మంది ఇప్పటికి నువ్వు ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళకి ఇంటికి ఉద్యోగం 10 ఎకరాలు ఇవ్వాలా అనేటువంటి మాటను అందరం చెప్పినాం. దాంట్లో ఏమో ఆ రోజు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఉద్యమానికి చెయ్యని ప్రజలు కూడా చెప్పినారు, నాయకులు చెప్పినారు, పార్టీలు చెప్పినారు. ఇప్పటికి ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళకు ఉపాధి కల్పించకపోతే రాజకీయంగా కూడా వాళ్ళకు ఉపాధి కల్పించాలి కొన్ని కనీసం. కానీ ఇవాళ మళ్ళీ ఎలక్షన్స్ కోసము అధికారుల చేతిలో కీలుబొమ్మయ్యేటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకొస్తా ఉన్నాను. ఈ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తావా, ఆయన నోటి నుంచి వచ్చిందే వేదం అన్నట్లు మాట్లాడితే ఇలా ఏం జవాబు చెప్పుకుంటారు మీరు? ఊర్లోకి వెళ్తే రైతులను ఎంఆర్ఓలను కానీ వీళ్ళని నిలదీసి అడిగితే ఏం చెప్తారు? ఇది పక్కకు పంపించడానికి LRS అని తీసుకొస్తుంది, మళ్ళీ యూటర్న్ LRS తీసుకుంటుంది. ఈ లోపల వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఒక మనకు ఉన్నటువంటి ఫస్ట్ 15 days 10 daysలో కోర్టుకు పోయి ఇవన్నీ కాకపోతే దాదాపు 75 కోట్లు 76 కోట్లు LRS కట్టిన అమౌంట్ అంటే అప్లికేషన్ ఫీజే అయిందన్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు కొన్ని అయినాయి, LRS ఫీజు కట్టాను. నేను కూడా ఇక్కడ ప్లాట్ అమ్మినా నేను కట్టి LRS 4 లక్షల రూపాయలు నేను కట్టిన తర్వాత ఇప్పుడు LRS మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం. ఆ డబ్బు ఎక్కడ పోతుంది? అడిగితే లేవు, అడిగితే మళ్ళీ వాళ్ళ మీద ఇంకో రకంగా ఏదో చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి శాస్త్రాలు మానేసి మీకు ఉన్నటువంటి ఇంకా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల 11 నెలలు ఇంకా 11 నెలలు ఇంకా ఉంది. కనీసము ప్రజలకు శాశ్వతంగా మేలు చేసేటువంటి ప్రయోజనాల మీద ఆలోచన చేయండి. రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు. ఇవాళ ఎన్నిసార్లు చెప్తే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి చట్టం మొత్తం తప్పు సెంట్రల్ గవర్నమెంట్. నేనైతే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా నేను ఏనాడు దానిలో ఈ 3 మార్పులు ఏదైతే రైతులు కోరుతూ ఆందోళన చేస్తున్నారు కానీ దేశవ్యాప్తంగా అది కరెక్టే. మరి దీనికి పెద్ద సపోర్ట్ చేసినట్టు నటించి యూటర్న్ తీసుకుని ఇమ్మీడియట్గా ఏమైనా పంట వేసుకోండి నేనైతే కోరను అని ఎవరిని వేధిద్దామనుకుంటున్నారు? అంటే ఇవాళ ఎన్నికలు లేవు. ఇప్పుడున్న ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఖమ్మం ఉంటాయి, లేకుంటే వరంగల్ ఉంటాయి, నాగార్జున సాగర్. అది ఎటు తిరిగి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పరంగా జరిగేటువంటి ఎన్నిక. కాబట్టి నేను పీక్కునేది వీళ్ళు ఇప్పుడు ఓట్లు కావాలంటే నిరుద్యోగుల ఓట్లు కావాలి, గ్రాడ్యుయేట్ల ఓట్లు కావాలి, టీచర్ల ఓట్లు కావాలి, ఆఫీసర్ల ఓట్లు కావాలి. కాబట్టి వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టింది. అది కూడా వాళ్ళకి చేయడంలో తప్పులేదు, చేయొద్దు మేము అనలేము. వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సమంజసమైనటువంటి విధంగా వాళ్ళకి ఉద్యోగస్తులకు చేస్తూనే మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్ద రైతు బంధు గురించి మరింత ప్రచారం చేసి మీరు రైతు బంధు ఇస్తే కూలు పెరిగాయి, ట్రాక్టర్ల రేటు పెరిగాయి, డీజిల్ రేటు పెరిగాయి. మరి దానికి అనుగుణంగా రైతు బంధు పెంచితే పెద్దది. కాబట్టి రేట్ అన్నా పెరగాలనే కోరుకుంటాం. పోనీ రైతు తయారు చేసిన తర్వాత మీరు మార్కెట్లో అమ్ముతున్న బియ్యం రేట్ అన్నా పెరిగిందా? పెరగాలి. కందులు 5,500 మీరు ఫిక్స్ చేసింది.
కందులేండి అన్నారు. ఇలా కంది పంట పోయింది, ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ మీరు ఏ ఒక్క ఎకరా కూడా కట్టించుకోలేదు తెలంగాణలో. ఒక్క ఎకరా కూడా తెలంగాణలో మీరు కట్టించుకోలేదు. ఇన్పుట్ సబ్సిడీ రాదు. ఇన్పుట్ సబ్సిడీ రాకుండా మీరు చేశారు. దానివల్ల ఎంత ఇబ్బంది పడాలి ఇలా వాళ్ళు. పూత దశలో వర్షాలు రాలిపోయినాయి. ఎకరాకు బ్రేక్ ఈవెన్ 3 క్వింటాల దాకా ఉంటే 5 నుంచి 6 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా లేదా అని మీ హెడేక్ మాకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కూడా అనుకుంటాను కొన్ని 5-6 దాకా మీద 200 రూపీస్ పెంచింది. 180-200 పెంచింది. మొక్కల మీద అనుకోండి, ప్యాడీ మీద అనుకోండి, వేరుశెనగ మీద అనుకోండి, కందుల మీద 200 రూపీస్ పెంచింది. మీరు ఇంకో 200 రూపీస్ పెంచండి, బోనస్ ఇవ్వండి. మీరు చాలా గొప్పగా ఎన్ని ఇస్తున్నాం అన్ని ఇస్తామని ఓట్ల కోసం మీరు చెప్తున్నారు కదా. ఓట్ల కోసం అనే దృష్టితో కాకుండా సమాజంలో ఉన్నటువంటి 80% వ్యవసాయదారులు, వ్యవసాయ ఆధారిత రైతులు, రైతు కూలీలు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు బోనస్ ఇవ్వండి. 200-150 దాన్ని అర్జించవచ్చు. కానీ ఇప్పుడు ఏ అవసరం పడితే ఎన్నికలు వస్తే దాని ప్రకారం. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో యువసేన ఆధ్వర్యంలో రూపొందించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియ శ్రీహరి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో దూసుకెళ్తుందని, రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీబీ చైర్మన్ రవీంద్రరావు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైతులు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దూపాలి ధనంజయ నాయుడు అన్నారు. నేరేడుచర్లలో గాంధీ విగ్రహం ముందు పార్టీ, ప్రజా సంఘాల నాయకులతో కలిసి రైతాంగ ఉద్యమం విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చాక బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పథకాలను రూపొందిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ధాన్యంతో పాటు రైతు పండించే పంటలను కొనబోమని, కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతు కుటుంబాలు సరైన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఉదర వెంకన్న, పాల్వాయి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు చర్చలకు రండి అని చెప్పి రైతులకు లేఖలు రాస్తూ ఉన్నాడు. అయితే రైతాంగం మేము చెప్పిన విధంగా డిమాండ్స్కు మీరు ఒప్పుకుంటామంటే చర్చిద్దాం, లేకుంటే మా సమ్మె మేము కొనసాగిస్తాం, మీరు మా డిమాండ్ ఒప్పుకోవడం కూడా మేము సమ్మె నిర్మించడం లేదు అని ఆ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 300 రైతు సంఘాలు వాళ్ళ సమ్మెలో పాల్గొంటున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు రైతాంగానికి అండగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో కేసీఆర్ గారు బంద్లో రైతాంగానికి అనుకూలంగా బంద్లో పాల్గొని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని నేను జైల్లో పెడతాం, నువ్వు కేంద్ర మంత్రి ఉన్న రోజుల్లో నువ్వు చేసే నేరాల చిట్టా ఉంది, నేను ఖచ్చితంగా జైల్లో పంపిస్తానగానే ఆయన బీజేపీ వాళ్ళకి దాసం అయిపోయి యూటర్న్ తీసుకొని రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ నాయకత్వంలో మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి దిశ పరుగులు తీస్తోందని మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి
రామ్మోహన్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు చేరుకమ్మ తండాలో మున్సిపాలిటీ జనరల్ ఫండ్ 2 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలను, డ్రైనేజీ నిర్మాణంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్బాయి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 10వ వార్డు అభివృద్ధి పనుల్లో ముందు ఉంటుందని, వార్డు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బూక్య శ్రీను నాయక్, కో ఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జి సునీల్ యాదగిరి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారాలు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇది మనం ఇంకా కొన్ని ఫండ్స్ మనం కన్వర్ట్ చేసుకుంటే ఇంకా ముందు శ్రీను ఉన్నట్టుగా ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా డెవలప్మెంట్ జరుగుతుంది. వాటిని అన్నింటినీ స్కీమ్స్లో అన్నింటినీ మనం సమ్మిళితం చేసుకుంటూ అన్ని పార్టీల ఏ పార్టీ అనేది డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరిని ప్రజలందరూ మన వాళ్ళు. ఇప్పుడు సీను కూడా అదే విధంగా కష్టపడుతున్నాడు. డెఫినెట్గా మీ యొక్క వార్డును అభివృద్ధి చేస్తాం. జనరల్ ఫండ్స్ నుంచి 2 లక్షలు శాంక్షన్ అయినాయి. దానికి కాలువ వస్తున్నాం. ఇంకా కొంచెం స్వామివారు మా మీద దయదలిచి కొంచెం ఇంకొక 4-5 లక్షలు శాంక్షన్ చేసి ఈ రోడ్డు కూడా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్జీ సింగ్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా జరిగాయని, దీంతో పాటు నూతన టెక్నాలజీ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి విషయాలలో జిల్లా పోలీసుల ముందు వరుసలు ఉన్నారన్నారు. కరోనా సమయంలో జిల్లా పోలీసుల పనితీరుని ఇన్ఛార్జి ఎస్పీ అభినందించారు. అలాగే 2021 సంవత్సరంలో క్రైమ్ రేట్ను పూర్తిగా తగ్గించి రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ముందు వరుసలో ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. In which 2,764 quintals of rice and 126 persons were arrested. In Security Act cases, 85 cases have been booked and 136 persons have been bound over. During the districts, the last year, 11 suspect sheets and 4 rowdy sheets have been opened. Regarding property theft cases, total 80 cases were reported in the districts, of which 51 have already been detected. Total properties on my record, my thanks to all the media sections, be it social media, print or press media. The implementation of CCTNS project successfully done and storage of data regarding criminals has been done. Similarly, under ICGS has been implemented and old offenders data also has been established. Patrolling vehicles have been flagged off in the district for highway patrolling. Then 4 fingerprint scanners and 13 mobile biometric devices are being used for collecting and comparison of fingerprints of suspects and criminals. Similarly, digital services which are provided to public for creating awareness have been conducted through various digital platforms, MeSeva, complaints and petitions, e-certificates and citizen portal services. A WhatsApp number 9440904747 has been established in the district for receiving complaints online. Facebook, an account in the name of Jayashankar Bhopal District Police has been created. Police has responded well without any untoward incident any place. We were able to manage with the cooperation of all the stakeholders in the society. Also welfare activities regarding women's safety, then road safety, and also Haritaharam plantation. So this department has been leading in among other departments in plantation at police station and other office premises. Also health and medical camps, counseling for tribals and holding tribal sports meets at various levels has also been conducted by the police.
there was certain disruption in the planned activities because of the enforced lockdown and other. These activities will be resumed whenever it will be possible. I once again extend my sincere gratitude to the media, both the press and electronic, for being supportive, and I hope for the same kind of నాగర్ కర్నూలు జిల్లా వడ్డే శ్రీ వెంకటేశ్వర్ల స్వామిని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి దంపతులు, డీసీసీబీ డైరెక్టర్ జక్క రగంధన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం బిజినాపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వనపర్తిలో శ్రీ షిరిడి సాయి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కరకాన జనక్పురి కాలనీ ఎంపీఏ ప్లాజాలో గల ఆర్కేఎస్ మదర్ తెరిసా ఫౌండేషన్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిసి సర్జన దంపతులు హాజరయ్యారు. వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్తో కలిసి కేక్ కట్ చేసి వారి అల్వాహారం ఇచ్చారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్కేఎస్ మదర్ తెరిసా ఫౌండేషన్ ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. వృద్ధుల ఆశ్రమం కోసం వారి వైద్య స్థానిక మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అంకు పట్టుబట్టి దేశానికి అన్నపెట్టి రైతులని నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు చర్చలకు రండి అని చెప్పి రైతులకు లేఖలు రాస్తూ ఉన్నాడు. అయితే రైతాంగం
మేము చెప్పిన విధంగా డిమాండ్స్కు మీరు ఒప్పుకుంటామంటే చర్చిద్దాం, లేకుంటే మా సమ్మె మేము కొనసాగిస్తాం, మీరు మా డిమాండ్ ఒప్పుకోవడం కూడా మేము సమ్మె విరమించలేదని ఆ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 300 రైతు సంఘాలు వాళ్ళ సమ్మెలో పాల్గొంటున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు రైతాంగానికి అండగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో కేసీఆర్ గారు బంద్లో రైతాంగానికి అనుకూలంగా బంద్లో పాల్గొని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని నేను జైల్లో పెడతాం, నువ్వు కేంద్ర మంత్రి ఉన్న రోజుల్లో నువ్వు చేసే నేరాల చిట్టా ఉంది, నిన్ను ఖచ్చితంగా జైల్లో పెడతానగానే ఆయన బీజేపీ వాళ్ళకి దాసం అయిపోయి యూటర్న్ తీసుకొని రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇవాళ దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాల ముందు, అంబేద్కర్ విగ్రహాల ముందు రైతాంగం చేసిన దీక్షకు మేము వెన్నంటి ఉంటామని దేశవ్యాప్తంగా చేసిన 3 నెలల చట్టాలని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాల రద్దుకే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమానికి సంఘీభావంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు రైతుల ఉద్యమ సంఘీభావ కమిటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి నిరవధిక నిరసన దీక్షలు కొనసాగిస్తామన్నారు. దీక్షలో జేఏసీ కన్వీనర్ జగన్నాథం, బహుజన ఐక్య వేదిక జిల్లా కమిటీ కన్వీనర్ సిద్ధరాములు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అమలు చేయకుండా ఈ కొత్త వ్యవసాయ చట్టాలు ఎవరిని సంప్రదించకుండా, రైతులను సంప్రదించకుండా ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకమైనవిగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో గత 35 రోజులుగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి కనీసమైన స్పందించి కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. ఆ 3 నల్ల చట్టాలు ఏదైతుందో వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న రైతులకు మేము సంఘీభావంగా ప్రకటిస్తున్నాం. భీమా కొరేగావ్ సంగ్రామం మహిర వీరుల ఆత్మగౌరవానికి ప్రతీకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌకలో 203 విజయ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం డాక్టర్ ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్న జాడే, పగ్న కుమార్, శైలేందర్ వాగ్మేర్, సోకుల సురందర్, మేఘల మధుకర్, సమతా సైనిక దళ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. आज आदिलाबाद जिले में डॉक्टर बी.आर. अम्बेडकर मेमोरियल एसोसिएशन, भारतीय बौद्ध महासभा और रमाबाई अम्बेडकर महिला संघ के आध्वर्य में, जिला शाखा के आध्वर्य में आज कार्यक्रम जो भीमा कोरेगांव मान वंदना का जो कार्यक्रम आज यहाँ पर हो रहा है। भीमा कोरेगांव सन 1818 में जब दलितों को मुंह पे भंडी और झाड़ू जो सो कबर पर झाड़ू रहता था, उस गुलामी के जंजीरों को तोड़ने के वास्ते आदिलाबाद शहर में भीमा कोरेगांव शौर्य दिन 1 जनवरी 2003 उस बरस को 2003 वर्ष पूर्ण हो जा रहे हैं। ये वो दिन की कहानी है जब 1 जनवरी 1818 को। ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. టీఆర్ఎస్ పై కొత్తకోట దయాకర్ రెడ్డి ఫైర్, రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. జనగామ జిల్లాలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్న కడియం శ్రీహరి. ఎన్డీఏ సర్కార్ బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పథకాలను రూపొందిస్తోంది, మండిపడ్డ సిపిఐ కార్యవర్గ సభ్యులు ధనంజయ నాయుడు. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది, వెల్లడించిన మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. కరోనా సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసుల పనితీరు బేష్, కొనియాడని ఇన్ఛార్జ్ ఎస్పీ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.